హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం ఆర్బీఐ నుంచి అప్రూవ్డ్ పొందినటువంటి అలాగే గూగుల్ ప్లే స్టోర్‌లో అవైలబుల్‌గా ఉన్నటువంటి ది బెస్ట్ 5 లోన్ యాప్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో, ఈ వీడియో కేవలం నేను ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే చేస్తున్నాను. నేను చెప్తున్నటువంటి ఈ 5 లోన్ యాప్స్‌లో లోన్స్ తీసుకోండి అని ఎవరిని బలవంతం చేయట్లేదు. జస్ట్ అక్కడ ఫిజికల్‌గా అవైలబుల్‌గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రం మీతో షేర్ చేస్తున్నాను. అంటే ఈ 5 లోన్ యాప్స్ ఎలా మీకు పర్సనల్ లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి, ఎంత ఇంట్రెస్ట్ ప్రొవైడ్ చేస్తున్నాయి, టెన్యూర్ ఎంతవరకు పెట్టుకోవచ్చు, ఇలా జస్ట్ అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే మీతో షేర్ అయితే చేస్తున్నాను. సో, ఇందులో లోన్స్ తీసుకోవడం, తీసుకోకపోవడం కంప్లీట్‌లీ మీ పైనే ఆధారపడి ఉంటుంది. అది మీ ఇష్టం అనమాట. తీసుకోవడం, తీసుకోకపోవడం. సో, ఎవరైతే ఇందులో లోన్స్ తీసుకోవాలి అనుకుంటున్నారో వారి యొక్క సిబిల్ స్కోర్ అనేది 750 ప్లస్ ఉన్నట్లయితే ది బెస్ట్‌గా లోన్ ఆఫర్ వచ్చే అవకాశం అయితే ఉంటుందనమాట. సో, ఆ 5 లోన్ యాప్స్ ఏంటి? వాటి గురించి డీటెయిల్‌గా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకి ఆ 5 లోన్ యాప్స్ గురించి క్లియర్‌గా అయితే అర్థమవుతుందనమాట. సో, ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేయడానికి ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు గనుక నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో, టాపిక్‌లోకి వచ్చినట్లయితే 5 లోన్ యాప్స్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం కదా! ఇవన్నీ ఆర్‌బీఐ నుంచి అప్రూవ్డ్ పొందినటువంటి ఎన్‌బీఎఫ్‌సీ అనమాట. ఎన్‌బీఎఫ్‌సీస్ అంటే తెలుసు కదా ఫ్రెండ్స్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ అనమాట. ఇవి బ్యాంక్స్ కావు, ఎన్‌బీఎఫ్‌సీస్ అనమాట. సో, మనం చెప్తున్నటువంటి ది బెస్ట్ 5 లోన్ యాప్స్‌లో ఫస్ట్‌దొచ్చి పూనావాలా ఫిన్కార్ప్ అనమాట. సో, ఇది ఎన్‌బీఎఫ్‌సీలో ఇదొక పెద్ద కంపెనీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో మనకి పర్సనల్ లోన్‌తో పాటు బిజినెస్ లోను, ప్రొఫెషనల్ లోను, మెడికల్ ఎక్విప్‌మెంటు లోను, ప్రీ ఓన్డ్ కార్ లోను, అలాగే లోన్ అగైన్స్ట్ ప్రాపర్టీ, ఇలా రకరకాల లోన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో మనకి పర్సనల్ లోన్ కూడా మనకి 2 టైప్స్ ప్రొవైడ్ చేస్తారు. అది ఒకటి ఇన్‌స్టాంట్ పర్సనల్ లోన్ అని, అలాగే ఇంకోటి పర్సనల్ లోన్ అనేది. సో, ఇప్పుడు మనం లోన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ ఇన్‌స్టాంట్ పర్సనల్ లోన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇందులో మనకి ఇన్‌స్టాంట్ పర్సనల్ లోన్ అనేది 50,000 నుంచి 5,00,000 వరకు అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే దీని యొక్క ఇంట్రెస్ట్ రేట్ అనేది 16% నుంచి స్టార్ట్ అయితే అవుతుంది. ఇది పర్ యానంకి అనమాట. ఇంకా అలాగే టెన్యూర్ అనేది మనం మినిమమ్ 3 మంత్స్ నుంచి 36 మంత్స్ వరకు అయితే పెట్టుకోవచ్చనమాట. అంటే దాదాపుగా 3 ఇయర్స్ వరకు అయితే టెన్యూర్ అయితే పెట్టుకోవచ్చు. టెన్యూర్ అంటే తెలుసు కదా ఫ్రెండ్స్, మనం ఏదైనా లోన్ తీసుకున్నప్పుడు దాన్ని రీపేమెంట్ చేసుకోవడానికి మనం పెట్టుకున్నటువంటి ఈఎంఐ టైమ్స్‌నే మనం ఇక్కడ టెన్యూర్ అని పిలుస్తామనమాట. ఇందులో 3 ఇయర్స్ వరకు టెన్యూర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మనకి 50,000 నుంచి 5,00,000 వరకు ప్రొవైడ్ చేస్తారు కదా! మీకి ఒకేసారి 5,00,000 వరకు అయితే ప్రొవైడ్ చేయరనమాట. ఎందుకంటే డిపెండింగ్ అపాన్ యువర్ క్రెడిట్ స్కోర్ అనమాట. మీ క్రెడిట్ స్కోర్ బాగుంటే లోన్ ఆఫర్ కూడా ది బెస్ట్‌గా వస్తది. ఇంకా అలాగే పర్సనల్ లోన్ అనేది ఇందులో మనకి 30,00,000 వరకు అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ రేట్ అనేది 9.99% నుంచి స్టార్ట్ అయితే అవుతుందనమాట. సో, అక్కడ మనకి 16% నుంచి స్టార్ట్ అయితే ఇక్కడ ఓన్లీ 10% నుంచి స్టార్ట్ అవుతుంది. సో, ఈ పర్సనల్ లోన్‌లో మనకి ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా ప్రాసెసింగ్ ఫీ అనేది కూడా ఈ పర్సనల్ లోన్‌కి 2% ఉంటుంది. అదే ఇన్‌స్టాంట్ పర్సనల్ లోన్‌లో చూసుకున్నట్లయితే మనకి ప్రాసెసింగ్ ఫీ అనేది 2.5% అయితే ఉంటుందనమాట. ఇంకా దీని యొక్క లెండింగ్ పార్ట్నర్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ పూనావాలా ఫిన్కార్ప్‌కి లెండింగ్ పార్ట్నర్స్ అయితే ఎవరు లేరనమాట. ఇది ఓన్‌గానే మనకి లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అంటే లెండింగ్ పార్ట్నర్స్ లేదు. ఈ కంపెనీనే మనకి డైరెక్ట్‌గా లోన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, లెండింగ్ పార్ట్నర్స్ అంటే తెలుసు కదా ఫ్రెండ్స్, మనం ఏదైనా లోన్‌కి అప్లై చేసినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పూనావాలా ఫిన్కార్ప్‌కి లెండింగ్ పార్ట్నర్స్ ఉన్నారు అనుకోండి. ఒక 5 మెంబర్స్ లెండింగ్ పార్ట్నర్స్ ఉన్నారు అనుకోండి. ఈ పూనావాలా ఫిన్కార్ప్‌లో మనం లోన్ అప్లై చేసినప్పుడు మన లోన్ అప్లికేషన్ అనేది ఈ 5 లెండింగ్ లోన్ యాప్స్‌కి అయితే వెళ్తది. సో, ఈ 5లో ఎవరో ఒకరు మన ప్రొఫైల్‌ని చెక్ చేసి, మన అప్లికేషన్ చెక్ చేసి మనకైతే లోన్స్ ప్రొవైడ్ చేస్తారనమాట. వారినే మనం లెండింగ్ పార్ట్నర్స్ అంటారు. ఈ పూనావాలా ఫిన్కార్ప్‌కి మనకి ఎటువంటి లెండింగ్ పార్ట్నర్స్ కూడా లేదు. ఇంక ఇందులో ఉన్నటువంటి బెస్ట్ ఫీచర్ ఏంటంటే మనం ఈ పూనావాలా ఫిన్కార్ప్‌లో ఫ్రీగా అయితే సిబిల్ స్కోర్‌ని అయితే చెక్ చేసుకోవచ్చనమాట. అంటే క్రెడిట్ స్కోర్‌ని ఫ్రీగా అయితే చెక్ చేసుకోవచ్చు. ఇది ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ ప్రకారమే మనకైతే రన్ అవుతూ ఉందనమాట. ఇంకా మనం ఇందులో మనకి బిజినెస్ లోను, ప్రొఫెషనల్ లోను ఇలాంటివి ప్రొవైడ్ చేస్తారు కదా! ఇక్కడ బిజినెస్ లోను, ప్రొఫెషనల్ లోను మనకి అప్ టు 50,00,000 వరకు అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇంకా అలాగే మెడికల్ ఎక్విప్‌మెంట్ లోను, అలాగే లోన్ అగైన్స్ట్ ప్రాపర్టీ లోన్ అనేది మనకి 10 క్రోర్ వరకు అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇంకా ప్రీ ఓన్డ్ కార్ లోన్ అనేది 75,00,000 వరకు అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. ఇంకా ఇందులో మనకి మీరేమన్నా లోన్స్ తీసుకునేసి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే వాళ్ళతో కాంటాక్ట్ అవ్వడానికి ఇక్కడ స్క్రీన్ పైన మీకు ఈమెయిల్ ఐడీని కూడా ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. ఆ ఈమెయిల్ ఐడీతో వాళ్ళు కాంటాక్ట్ అయ్యి మీకు ఏదైనా ప్రాబ్లమ్ వస్తే సాల్వ్ అయితే చేసుకోవచ్చనమాట. ఇదనమాట ఈ పూనావాలా ఫిన్కార్ప్ గురించి. సో, ఈ లోన్ యాప్ యొక్క లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. కావాల్సిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంక సెకండ్ చూసుకున్నట్లయితే అదే రింగ్ పవర్ లోన్ యాప్ అనమాట. ఇది మనకి గూగుల్ ప్లే స్టోర్‌లో రింగ్ బై కిస్ట్ ఆన్‌లైన్ లోన్ అని మనకైతే కనిపిస్తూ ఉంటుంది. సో, ఇది చూసుకున్నట్లయితే మనకి 10 మిలియన్ పీపుల్ అయితే మన ఇండియాలో ఈ యాప్ పైన ట్రస్ట్ అయితే పెట్టుకోవడం జరిగింది. అలాగే ఇందులో కేవలం మనం పర్సనల్ లోనే కాదు, యూపీఐ పేమెంట్స్ కూడా చేసుకోవచ్చనమాట. అలాగే ఇది మనకి సాలరీ పర్సన్‌కి, సెల్ఫ్ ఎంప్లాయిడ్‌కి ఇద్దరికీ కూడా లోన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా లోన్స్ ఎంతవరకు ప్రొవైడ్ చేస్తారు ఇందులో అంటే మనకి మినిమమ్
5,000 నుంచి 5,00,000 వరకైతే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఇంట్రెస్ట్ రేట్ అనేది 1% పర్ 1 మంత్‌కైతే ఇక్కడ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఇక టెన్యూర్ చూసుకున్నట్లయితే మనకి 6 మంత్స్ నుంచి 60 మంత్స్ వరకైతే మనం టెన్యూర్ అనేది పెట్టుకోవచ్చు. అంటే దాదాపుగా 5 ఇయర్స్ వరకు మనకు రీపేమెంట్ టైమ్ అయితే ఉంటుందనమాట. ఇంక ఇందులో మనకి హిడెన్ చార్జెస్ అంటే ఏమీ ఉండవు. లైక్ ఒక్కొక్కసారి కొన్ని లోన్ యాప్స్‌లో మనకు తెలియకుండానే చార్జెస్ అనేవి పడుతూ ఉంటాయి. అలాంటి హిడెన్ చార్జెస్ ఏవి ఈ రింగ్ పవర్ లోన్ యాప్‌లో అయితే ఉండవనమాట. సో, ఇది ఒక డిజిటల్ లెర్నింగ్ ప్లాట్‌ఫార్మ్ అనుకోవచ్చు. దీని యొక్క లెర్నింగ్ పార్ట్నర్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన 4 అయితే ఉన్నాయి. ఈ 4 కంపెనీసే ఈ రింగ్ పవర్‌కి మనకి లెర్నింగ్ పార్ట్నర్‌గా అయితే ఉన్నారనమాట. సో, మనం ఇందులో లోన్స్ అప్లై చేసి ఈ 4లో ఏదో ఒకటి మన అప్లికేషన్ చెక్ చేసి మనకు లోన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది కూడా మనకి ఆర్‌బీఐ అప్రూవ్డ్ ఎన్‌బీఎఫ్‌సీనే. ఆర్‌బీఐ గైడ్‌లైన్స్‌ని పాటిస్తూ మనకైతే లోన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంక ఈ రింగ్ పవర్‌లో కూడా మీకు లోన్ తీసుకున్నప్పుడు ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన చూసుకున్నట్లయితే కాంటాక్ట్ నెంబరు, అడ్రస్సు అలాగే ఈమెయిల్ ఐడీ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో, ఫోన్ చేసైనా వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. లేదంటే అడ్రస్‌కి వెళ్లి డైరెక్ట్‌గా మీట్ అయ్యి మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. లేదంటే ఈమెయిల్ ఐడీ ద్వారా వాళ్ళతో కాంటాక్ట్ అయినా అవ్వచ్చనమాట. సో, ఇది రింగ్ పవర్ గురించి. సో, ఈ లోన్ యాప్ యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ఉంది. కావాల్సిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంక నెక్స్ట్ థర్డ్ లోన్ యాప్ చూసుకున్నట్లయితే అదే ప్రిఫర్ అనమాట. ఇది ఎస్పెషల్లీ ఎవరికి యూజ్ అవుతుందంటే ఎవరైతే ఇప్పుడిప్పుడే బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అనుకుంటున్నారో అలాంటి వారికి యూజ్ అవుతుందనమాట. సో, బిజినెస్ స్టార్టింగ్ చేసుకునే వారికి ఎక్కడ ఫైనాన్షియల్‌గా డబ్బు దొరక్క ఇబ్బంది పడుతుంటారు కదా! అలాంటి వారికి ఈ లోన్ యాప్ అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తుంది. సో, ఓన్లీ బిజినెస్ మాత్రమే కాదు ఎవరైతే హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఫైనాన్షియల్‌గా ఇష్యూస్ ఎదుర్కొంటుంటారో వాళ్ళకి కూడా ఈ లోన్ యాప్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తుందనమాట. సో, అలాంటి వాళ్ళకి ఇందులో లోన్స్ అయితే ఈజీగా అయితే రావడం జరుగుతుంది. ఇందులో మనం పర్సనల్ లోన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే అంటే లోన్ డీటెయిల్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మినిమమ్ మనకి 50,000 నుంచి 5,00,000 వరకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంక అలాగే ప్రాసెసింగ్ ఫీ అనేది మనకి 2% నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అప్ టు 5% వరకు ఇది వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ఇంక ఇంట్రెస్ట్ రేట్ చూసుకున్నట్లయితే స్టార్టింగే 18% నుంచి అయితే మనకి స్టార్ట్ అవ్వడం జరుగుతుందనమాట. ఇంకా టెన్యూర్ చూసుకున్నట్లయితే ఇందులో మనకి 4 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే 12 మంత్స్ నుంచి 48 మంత్స్ వరకు అయితే మనం ఇక్కడ టెన్యూర్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా ఇందులో లెండింగ్ పార్ట్నర్స్ లేరు అంటే ఉన్నారు ఫ్రెండ్స్. ఇక్కడ స్క్రీన్ పైన చూసుకోవచ్చు. ఈ కంపెనీసే ఇందులో లెండింగ్ పార్ట్నర్‌గా అయితే ఉన్నారనమాట. సో, వీళ్ళే మనకి లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అంటే డైరెక్ట్‌గా మనకి ఇక్కడ ప్రిఫర్ లోనే ప్రొవైడ్ చేయదు. లెండింగ్ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే మనకి లోన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట. సో, ఎవరైతే చిన్న చిన్న బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటున్నారో, హైయర్ ఎడ్యుకేషన్‌కి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకైతే ది బెస్ట్ యాప్‌గా ఇదైతే చెప్పుకోవచ్చనమాట. సో, దీని యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. కావాల్సిన వాళ్ళు అక్కడి నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంక నెక్స్ట్ ఫోర్త్ యాప్ చూసుకున్నట్లయితే అదే ఎఫ్ఐ మనీ లోన్ యాప్ అనమాట. సో, ఈ ఎఫ్ఐ మనీ లోన్ యాప్ అనేది మనీ మేనేజ్మెంట్ ప్లస్ డిజిటల్ బ్యాంకింగ్ యాప్ అని చెప్పుకోవచ్చనమాట. ఎందుకంటే ఇది బ్యాంక్ అయితే కాదనమాట. కాకపోతే ఇది ఫెడరల్ బ్యాంక్‌తో అయితే పార్ట్నర్‌షిప్ అయితే పెట్టుకొని ఉందనమాట. ఇందులో మనం సేవింగ్స్ అకౌంట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. మీలో ఎవరైనా ఎఫ్ఐ మనీ యాప్‌లో గనుక సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నారంటే డైరెక్ట్‌గా ఫెడరల్ బ్యాంక్ సంబంధించిన సేవింగ్స్ అకౌంట్ అయితే ఓపెన్ అయిపోతుంది. మీకి డెబిట్ కార్డ్ కూడా వస్తుంది. అలాగే ఏటీఎం విత్‌డ్రాస్ కూడా చేసుకోవచ్చనమాట. సో, మనం మెయిన్‌లీ ఈ వీడియోలో లోన్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇందులో పర్సనల్ లోన్ చూసుకున్నట్లయితే మనకి 5,00,000 వరకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంక ఇంట్రెస్ట్ రేట్ అనేది 1% ఫర్ 1 మంత్ అనమాట. సో, ఇందులో మనకి ది బెస్ట్ ఫీచర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేంటంటే ఇందులో మనకి ఫోర్స్ క్లోజెస్ చార్జెస్ అయితే ఉండవనమాట. ఈ ఫోర్స్ క్లోజ్ చార్జెస్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు లోన్ తీసుకున్నారు. దాని టెన్యూర్ అనేది ఒక 12 మంత్స్ పెట్టుకున్నారు. మీకు 7థ్ మంత్ వరకు ఈఎంఐ పే చేశారు. 8థ్ మంత్‌లోనే మీకు అమౌంట్ అయితే అడ్జస్ట్ అయిపోయింది. ఎంత ఈఎంఐ పే చేయాలో ఆ సర్టెన్ అమౌంట్ అయితే మీకు అడ్జస్ట్ అయితే అయిపోయింది. మీరు ఒకేసారి పే చేసేసారు. సో, అలా పే చేస్తే కొన్ని దాంట్లో ఏం చేస్తారంటే సమ్ ఎక్స్‌ట్రా చార్జెస్ అయితే వాళ్ళు తీసుకుంటారనమాట. సో, ఈ ఎఫ్ఐ మనీ మేనేజ్మెంట్‌లో గనుక మీరు ఈ టెన్యూర్ పెట్టుకున్నటువంటి కాలానికంటే ముందే మీరు పేమెంట్ అనేది చేశారనుకోండి అక్కడ ఎటువంటి చార్జెస్ అయితే ఉండవనమాట. ఇంక ఇందులో ఇంకొక బెస్ట్ పాయింట్ ఏంటంటే మీరు లోన్ అప్లై చేసిన వెంటనే వితిన్ 5 మినిట్స్‌లోనే మీ యొక్క సేవింగ్స్ అకౌంట్‌లో అయితే మీ డబ్బు అయితే పడిపోతుందనమాట. అంటే లోన్ అమౌంట్ అయితే జమ అయిపోతుందని వీళ్ళైతే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ నేను చెప్తున్నటువంటి ప్రతి లోన్ యాప్‌లో అక్కడ ఫిజికల్‌గా అవైలబుల్‌గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రం మీతో షేర్ అయితే చేస్తున్నాను. ఈ ఎఫ్ఐ మనీ లోన్ యాప్‌లో కూడా మీకు ఏదైనా డౌట్ వచ్చిందంటే అంటే మీరేమైనా లోన్ తీసుకున్నప్పుడు ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందంటే ఇక్కడ స్క్రీన్ పైన అడ్రస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో, అడ్రస్‌కి వెళ్లి వాళ్ళతో మీట్ అయ్యి మీ ప్రాబ్లమ్‌ని అయితే సాల్వ్ అయితే చేసుకోవచ్చనమాట. సో, ఇదనమాట ఈ యాప్ గురించి. ఈ యాప్ యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఉంది. అక్కడి నుంచి అయితే అప్లై చేసుకోవచ్చనమాట. ఇంకా నెక్స్ట్ ఫిఫ్త్ లోన్ యాప్ చూసుకున్నట్లయితే అదే డీఎంఐ ఫైనాన్స్ అనమాట. సో, ఇది ఒక ఫైనాన్స్ కంపెనీ అలాగే ఆర్‌బీఐ అప్రూవ్డ్ ఎన్‌బీఎఫ్‌సీ అనమాట. ఇందులో మనకి లెండింగ్ పార్ట్నర్స్ అంటే ఎవరు ఉండరు. ఇదే మనకి డైరెక్ట్‌గా లోన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అందుకే మన ఇండియాలో ఈ లోన్ యాప్ పైన
80 లాక్స్ పీపుల్ అయితే దీన్నైతే ట్రస్ట్ అయితే చేస్తున్నారనమాట మన ఇండియాలో. ఇందులో మనకి సాలరీడ్ పర్సన్‌కి, సెల్ఫ్ ఎంప్లాయిడ్‌కి ఇద్దరికీ లోన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇందులో మనకి పర్సనల్ లోన్‌తో పాటు బిజినెస్ లోన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఈ డీఎంఐ ఫైనాన్స్ లోన్ యాప్‌లో మనం ఫ్రీగా సిబిల్ స్కోర్ కూడా చెక్ చేసుకోవచ్చు. అంటే క్రెడిట్ స్కోర్ కూడా చెక్ చేసుకోవచ్చనమాట. ఇంకా మెయిన్ మనం పర్సనల్ లోన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇందులో మనకి పర్సనల్ లోన్ అనేది 10,000 నుంచి 10 లాక్స్ వరకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా టెన్యూర్ అనేది మనం మినిమం 12 మంత్స్ నుంచి 60 మంత్స్ వరకు అయితే పెట్టుకోవచ్చు. అంటే దాదాపుగా 5 ఇయర్స్ వరకు పెట్టుకోవచ్చు. ఇంక ఇంట్రెస్ట్ రేట్ చూసుకున్నట్లయితే 12% నుంచి స్టార్ట్ అయితే అవుతుందనమాట. ఈ 12% నుంచి 27% వరకైతే వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇంకా మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉన్నట్లయితే మీ యొక్క యాన్యువల్ ఇన్‌కమ్ అనేది హౌస్ హోల్డ్ ఇన్‌కమ్ అనేది మినిమమ్ 3 లాక్స్ అయితే ఉండాలనమాట. ఈ 3 లాక్స్ అనేది పర్ యాన్యువల్ అనమాట. పర్ మంత్ అయితే గాదు. పర్ యాన్యువల్‌కి 3 లాక్స్ అయితే ఉండాలి. ఇంకా ఇందులో మనకి బిజినెస్ లోన్ గూడా ప్రొవైడ్ చేస్తారని చెప్పా గదా! ఈ బిజినెస్ లోన్ ఎంతవరకు ప్రొవైడ్ చేస్తారంటే 25 లాక్స్ వరకైతే ప్రొవైడ్ చేస్తారు. ఇంకా ఈ డీఎంఐ ఫైనాన్స్ ఇంకొక బెస్ట్ ఫీచర్‌నైతే మనకు ప్రొవైడ్ చేసిందనమాట. అది ఎస్పెషల్లీ ఎవరైతే వుమెన్స్ ఉంటారో వాళ్ళు బిజినెస్‌కి ఏమైనా చేసుకోవాలనుకుంటున్నారో లైక్ బ్యూటీ పార్లర్ పెట్టుకుంటారు. వాళ్ళ యొక్క బిజినెస్‌ని ఎక్స్‌టాండ్ చేసుకోవడానికి గాని, లేకపోతే కొత్తగా ఏదైనా వాళ్ళ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా చాలా మంది టైలరింగ్ వచ్చుంటది. వాళ్ళు టైలరింగ్ షాప్ పెట్టుకోవడానికి ఇలా వుమెన్స్‌కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చి వుమెన్స్‌కి లోన్స్ ఇవ్వడానికి కూడా ఈ డీఎంఐ ఫైనాన్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, వుమెన్స్‌కి కూడా ది బెస్ట్‌గా అయితే ఇందులో లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో, ఇది కూడా ఆర్‌బీఐ ప్రకారమే మనకైతే రన్ అవుతూ ఉందనమాట. సో, మీకు ఈ డీఎంఐ ఫైనాన్స్‌లో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే స్క్రీన్ పైన ఫోను నంబర్‌ని అలాగే ఈమెయిల్ ఐడీని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో, మీరు వాళ్ళతో కాల్ చేసైనా కాంటాక్ట్ అవ్వచ్చు. లేదంటే ఈమెయిల్ ద్వారా కాంటాక్ట్ అయ్యి మీకేమైనా ప్రాబ్లమ్ ఉన్నట్లయితే సాల్వ్ అయితే చేసుకోవచ్చనమాట. సో, ఇది ఈ డీఎంఐ ఫైనాన్స్ గురించి. దీని యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఉంది ఫ్రెండ్స్. కావాల్సిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చనమాట. సో, ఫ్రెండ్స్ ఫైనల్‌గా ఇదన్నమాట వీడియో. సో, ఈ వీడియోలో నేను చెప్పినటువంటి ది బెస్ట్ ఈ 5 లోన్ యాప్స్‌లో మీకు లోన్ కావాలంటే మీ సిబిల్ స్కోర్ అనేది 700 ప్లస్ అయితే మెయింటైన్ చేసుకోండి. అలాగే మీ ఏజ్ కూడా 21 అబోవ్ అయితే ఉండాలి. ఇంకా అలాగే డాక్యుమెంట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే అంటే డాక్యుమెంట్స్ మీ వద్ద ఏమేమి ఉండాలంటే మీరు సాలరీడ్ పర్సన్ అయినట్లయితే 6 మంత్స్ సాలరీ స్లిప్స్, 3 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్ ఉండాలి. అలాగే ఇంక మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినట్లయితే ఐటీఆర్ ఉండాలి. ఇంకా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఉండాల్సి ఉంటుందనమాట. ఇంక ఈ డాక్యుమెంట్స్‌లో మనకి ఒక్కొక్కసారి మీ క్రెడిట్ స్కోర్ అనేది ది బెస్ట్‌గా ఉన్నట్లయితే పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఉన్నా కూడా మీకు లోన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. నాకు తెలిసినంత వరకు ఒక్కొక్కసారి ఈ లోన్ యాప్స్‌లో మీకి సిబిల్ స్కోర్ 600 ప్లస్, 650 ప్లస్ ఉన్నా కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక నేనిచ్చేటువంటి చిన్న సజెషన్ ఏంటంటే ఎవరైతే లోన్స్ అప్లై చేస్తున్నారో వాళ్ళు టైమ్‌లీ పేమెంట్ చేసుకోగలం అనుకున్న వాళ్ళు మాత్రమే తీసుకోండి. లోన్స్ వస్తున్నాయి కదా అని తీసుకునేసి మళ్ళీ రీపేమెంట్ చేయలేక ఇబ్బంది అయితే పడకండి. సో, రీపేమెంట్ చేయకపోతే సిబిల్ స్కోర్‌లో చాలా అయితే ఇంపాక్ట్ అయితే పడుతుంది. అది మీకు అందరికీ తెలిసిందే అనమాట. సో, ఇది నా చిన్న సజెషన్ మాత్రమే. అలాగే ఇందులో లోన్స్ తీసుకోండి అని నేను ఎవరికీ బలవంతం చేయట్లేదు. జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మీకు షేర్ అయితే చేస్తున్నాను. సో, కావాల్సిన వాళ్ళు ఈ 5 లోన్ యాప్స్ యొక్క లింక్ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. అక్కడి నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే నేను చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్‌లో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే ఈ లోన్ యాప్స్‌లో ఎవరైనా లోన్స్ తీసుకొని ఉంటే మీకు ఎంత లోన్ వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను కూడా తెలుసుకుంటాను. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చి యూజ్‌ఫుల్ అయినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకొక బెస్ట్ టాపిక్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.